అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 2వ తేదీ 3వ మాసం 2026వ సంవత్సరము. ఈ దిన వాగ్దానము మొదటి దశలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులతో రాస్తున్నటువంటి మాటలుగా మనము చూస్తుంటున్నాం. దెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని వాక్యం విషయంలో వారు ఎంతో గమనిక కలిగి దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి వారిగా ఉంటూ వస్తున్నారు. అందుచేత 13వ వచనంలో చూసినట్లయితే, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. కాబట్టి దెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని వాక్యమును వింటూ వచ్చినప్పుడు వారు అంగీకరించినటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి అది మనుషుల వాక్యమని ఎంచక నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించినటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దేవుని వాక్యాన్ని మరి నిజముగా ఉన్నట్లుగా, అది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మాటలుగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. కాబట్టి వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారమైనటువంటి జీవితము ఎప్పుడైతే మనం ఈ లోకంలో జీవించగలుగుతామో ప్రభు కొరకై గొప్ప కార్యాలు మనము చేయగలం. తద్వారా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించి దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని వాడుకునేటువంటి దేవుడుగా ఉంటూ వస్తుంటున్నాడు. అదే ఇక్కడ దెస్సలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని వాక్యము ఉన్నట్లుగా, అది నిజముగా ఉన్నట్లుగా అంగీకరిస్తూ వచ్చినటువంటి కారణమును బట్టి మరి ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. కాబట్టి వాక్యము మన జీవితాల్లో కార్యశుద్ధిని కలగజేసేదిగా ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని మీద ఆధారపడుతూ దేవుని వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. తద్వారా మన ద్వారా అనేకులకు మనము ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించి అది నిజముగా దేవుని యొద్ద నుంచి వచ్చినదని మనం నమ్మి విశ్వసించి ఆ ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించి దేవుని మహిమ కొరకు మనము వాడబడాలని దేవుని యొక్క కోరిక. అలాగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.